ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 96వ భాగం. నేత్ర అంటూ షాక్గా ఆనంద్ నోరు తెరిస్తే అరవింద్ చూపు మాత్రం మోకాళ్లపైకి ఉన్న ఆమె డ్రెస్ మీద పడి కోపంతో అతని దవడ కండరాలే కాకుండా టేబుల్ మీద ఉన్న అతని చేతులు కూడా బిగుసుకున్నాయి. రెక్లెస్గా అతని వైపు ఓ చూపు చూసి అందరికీ హాయ్ అన్నట్టుగా స్టైల్గా విష్ చేస్తున్న నేత్రని, షీఈస్ నేత్ర, మా కంపెనీ న్యూ ఫ్యాషన్ డిజైనర్ అంటూ ప్రకాష్ ఇంట్రడ్యూస్ చేయగానే అప్పటికే అరవింద్ భార్యగా పార్టీలో చూసిన నేత్రను అందరూ గుర్తుపట్టి అయోమయంగా ఆమె వైపు అరవింద్ వైపు చూస్తూనే ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అంటూనే స్టైల్గా విక్కీ పక్కన సీట్లో అరవింద్ ఎదురుగా లెగ్స్ క్రాస్ చేసుకుని కూర్చొని అతన్ని చూసి సైడ్ స్మైల్ ఇస్తుంటే అరవింద్ కళ్ళల్లో కోపం కంట్రోల్ మిస్ అవుతుంది. అతని కోపాన్ని చూస్తున్న నేత్ర కళ్ళల్లో తెలియని సంతోషం వెల్లివిరుస్తుంటే సన్నగా ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ఆ నవ్వును చూసే కొద్దీ అతనిలో కోపం కట్టలు తెంచుకుంటూ తన చేతిలోని మొబైల్ పగిలే స్టేజ్కి వచ్చింది. భార్య భర్త ఇద్దరు చెరో కంపెనీ తరపున ఆపోజిట్గా కూర్చొని ఉండడంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఏదో ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసి మీటింగ్ ఎండ్ చేశారు కంపెనీ వాళ్ళు. ఏంట్రా ఇది, వాడి కంపెనీలో ఉండడం ఏంటి నేత్ర, ఒక్కరోజులో ఇంత మార్పా? మార్పు రావడానికి ఒక క్షణం కూడా చాలు, ఒక్కరోజులో రాలేదా అంటూ వస్తున్న కోపాన్ని బిగబట్టి చెప్తుంటే ఏంటి అరవింద్ అలా వెళ్ళిపోతున్నావు అన్న ప్రకాష్ గొంతుకి తల తిప్పి చూసిన ఇద్దరికీ వంకరగా నవ్వుతూ, పాపం నీ భార్యని గెంటేసావంట కదా, దిక్కు ముక్కు లేక రోడ్డు మీద పడి ఏడుస్తుంటే నేనే నా ఇంటికి తీసుకెళ్ళా, ఇప్పుడు తను నా ఇంట్లోనే ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, నా కొడుకు గది మీ ఆవిడ గది పక్కపక్కనే, తొందరలోనే అని వంకరగా చెప్తుంటే రేయ్ నా చేతిలో చావడానికి చూడకు. ఏమో నిన్నటిదాకా నీ భార్య, ఇప్పుడు నా కంపెనీలో ఎంప్లాయ్, రేపొద్దున మా వాడికి కూడా అయితే ఏంట్రా ఇప్పుడు, నేను వద్దనుకుని వదిలేసిన దాన్ని కావాలంటూ మీరు పట్టుకున్నారు. ఏదైతేనేం కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ పెళ్ళం నీకంటే నిజంగా తెలివైంది, చాలా టాలెంటెడ్, దాన్నే నీ మీదకి అస్త్రంగా వదలబోతున్నా. అందుకే నెక్స్ట్ జరగబోయే అన్ని ఫ్యాషన్ వీక్స్లోనూ తను డిజైన్ చేసిన వాటిని నీకు పోటీగా నిలబెడతాను. గట్టిగా నవ్వుతూ వెనకటికి నీలాంటి కుందేలు సింహం ముందుకొచ్చి డ్యాన్స్ చేసిందంట. 2 నిమిషాల్లో అది దాని కడుపులోకి ఆహారంగా వెళ్ళిపోయింది. నీ పరిస్థితి కూడా అంతే. అబ్బో, అంటే నువ్విప్పుడు సింహానివంటావా? అవునో కాదో నీ దగ్గరున్న నా పెళ్ళాన్ని అడుగు చెప్తుంది అని వెళ్ళిపోతుంటే నీ పెళ్ళాం గురించి చాలా గొప్పగా చెప్పిందిరా. నువ్వెంత రాక్షసుడివో, ఎంతలా టార్చర్ చేశావో, ఏ విధంగా బయటికి గెంటావో అన్నీ కథలుగా చెప్పిందిలే. విక్కీతోనూ మిగతా వాళ్లతోనూ నవ్వుతూ మాట్లాడుతున్న నేత్ర వైపు చూస్తున్న అరవింద్ని చూసి ఏంట్రా తన వైపు చూస్తున్నావు, తను నీకిప్పుడు మాజీ పెళ్ళాం చేతిలో ఓడిపోయిన మొగుడిగా రికార్డు ఎక్కడానికి రెడీగా ఉండు. రేయ్ నిన్ను అంటూ కోపంగా ఏదో అనబోతుంటే ఏంటంకుల్ ఇక్కడే ఆగిపోయారు అంటూ నేత్ర రావడంతో సీరియస్గా తన వైపు చూశాడు అరవింద్. ఏం లేదమ్మా, పెద్దవాణ్ణి కదా, ఏదో మీ ఇద్దరినీ కలుపుదామని. అంత అవసరం లేదులేండి అంకుల్, మీరు పదండి నేను వచ్చేస్తాను అనడంతో విక్కీ ప్రకాష్ ఇద్దరు అరవింద్ని చూసి నవ్వుతూ వెళ్ళిపోతే మోకాళ్ళ పై వరకు ఉన్న స్కర్ట్ని చూస్తూ ఏంటి ఈ డ్రెస్సు, ఒళ్ళు కాని బలిసిందా, ఇలాంటి డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చావు? నవ్వుతూ నా డ్రెస్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, అది అడగడానికి నువ్వెవరివి మిస్టర్ అరవింద్? కోపంగా నేనెవరినో నీకు తెలీదా? ఎందుకు తెలీదు, నేను వదిలేసిన నా మాజీ మొగుడివి అంతేగా. నేత్ర ఏంటమ్మా ఇది, ఏంటా మాటలు, నిజమే కదా మిస్టర్ ఆనంద్ అనగానే ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్. ఏంటి పేరు పెట్టి పిలుస్తానని అనుకుంటున్నావా? మొగుడినే వద్దనుకున్న తర్వాత తన ఫ్రెండ్తో మాత్రం అన్నయ్య అంటూ రిలేషన్ ఉంటే మీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడేమో, అందుకే దాన్ని కూడా కట్ చేస్తున్నా. ఎక్కువ మాట్లాడితే నీ తోక నేను కట్ చేస్తా. ఏంటే రెచ్చిపోతున్నావు, సింహం ముందు కుప్పిగంతులా? కుప్పిగంతులు కాదు, నిన్ను నా కాళ్ళ కిందకి తెచ్చుకోవడానికి నేను వేసిన తొలి అడుగు. గట్టిగా నవ్వుతూ ఇది కొంచెం ఎక్కువైనట్టు లేదు, నీకంత ఉందని నువ్వనుకుంటున్నావా? ఉందో లేదో త్వరలో నువ్వే చూదువు గాని. సింహం ముందు కుప్పిగంతులా అన్నావు కదా, కానీ అదే సింహాన్ని ఆదిశక్తి తన కాళ్ళ కింద కూర్చోబెట్టి వాహనంగా చేసుకుంది, నువ్వు కూడా అంతే. అంటే నేను నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని నీ కాళ్ళ మీద పడతానని అనుకుంటున్నావా? కాదన్నట్టు తలూపి పడేలాగా చేస్తానంటున్నాను. ఆడదానివి నువ్వేం చేస్తానన్నావు,
ఇదే ఆడది ప్రపంచమంతా ప్రెస్టీజియస్గా ఎదురు చూసే మలేషియన్ ఫ్యాషన్ వీక్లో నిన్ను దించి నీకున్న స్థానాన్ని నేను అందుకోకపోతే నా పేరు నేత్రనే కాదు. ఆడది తలుచుకుంటే ఏం చేయగలదో నీలాంటి మగాడికి ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపిస్తాను. నీ వెనకున్న 2 తోకల్ని చూసుకుని ఊరికే ఎగిరిపడకే. నువ్వు ఎప్పటికైనా నా కాళ్ళ కింద ఉండాల్సిందే. వద్దని వదిలేస్తే మూసుకుని పుట్టింటికి పోతావనుకున్నాను. కాదని తోడేళ్ల గుంపులో చేరావు. నాపైన నిలబడ్డం కాదు, నీ అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా చూసుకో అని తన చుట్టూ రౌండ్గా తిరుగుతూ, ఏమన్నావు? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తానని ప్రూవ్ చేస్తావా? నేను చెప్పేది కూడా గుర్తుపెట్టుకో. ఆడది ఉండాల్సిన ప్లేస్ ఎక్కడుంటే తనకి విలువ ఉంటుందో నీకు కూడా తొందరలోనే తెలిసొచ్చేలా చేస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ అని తన చెవి దగ్గర పళ్ళు బిగబెట్టి కోపంగా చెప్తుంటే, అరవింద్, ఏంట్రా ఇది? ఇద్దరు ఇలా కలిసి ఉండాలా అని ఆలోచించకుండా ఇలా ఛాలెంజ్ ఏంటి? మీరేమైనా బిజినెస్ పర్సన్స్ అనుకుంటున్నారా? భార్యాభర్తలు అనుకుంటున్నారా? అమ్మా నేత్ర, నీకు కూడా చెప్తున్నాను, ఇవన్నీ వద్దు. ఇంతటితో దీన్ని వదిలేయండి. ఇద్దరి మధ్య వచ్చింది చిన్న మిస్అండర్స్టాండింగ్ అనుకుని సంతోషంగా ఉండండి. ఎవరిది మిస్అండర్స్టాండింగ్? పెళ్ళామంటే పడగదిలో తప్ప దేనికి పనికిరాదనుకుని నీ ఫ్రెండ్ చేసింది మిస్అండర్స్టాండింగా? నన్ను గెంటేసిన ఇంటికి అతనే వచ్చి బతిమాలి నన్ను తీసుకెళ్లే వరకు ఆ ఇంటి గడప కూడా నేను తొక్కను. పొరపాటు పడుతున్నావు నేత్ర. నీ ఇంటిని బంగారు పంజరం ఫీల్ అయిన నువ్వు వేట కుక్కల ఒళ్ళో చేరుకున్నావు. నా మాట విను. వాళ్ళు నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా అని ఆనంద్ లాలనగా అంటుంటే, ఉన్నానో చచ్చానో కూడా చూసుకోకుండా బయటికి గెంటేసిన నీ ఫ్రెండ్ ఉత్తముడు, రోడ్డు మీద అసహాయంగా కనిపించిన నన్ను గొప్ప మనసుతో ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు వేట కుక్కలా అని అడిగింది. అంతేలే, గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నువ్వు నీ ఫ్రెండ్ని నమ్ముతున్నావు. ప్రాణ స్నేహితుడైన నిన్నే ఏ రోజు ఇంటి గడప కూడా తొక్కనివ్వని ఈ వ్యక్తి బుద్ధేంటో ఇప్పటికైనా తెలుసుకొని ఇతని నుండి దూరంగా ఉంటే నీకు కూడా మంచిది అని ఆనంద్కి చెప్పింది నేత్ర. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ తన మీదకి వెళ్తుంటే తన చేయి పట్టుకొని, గొడవెందుకు అరవింద్? తన కోపంలో ఏదో మాట్లాడుతున్నా తనెప్పటికీ నా చెల్లెల్లాంటిదే. నా మాట వినరా? తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్దాం. లేదంటే వాళ్ళు తనని ఏం చేసుకున్నా నాకు అనవసరం. అయినా దీన్నెవరా నా ఇంటికి తీసుకెళ్లేది? చెడు, ఎప్పుడైతే నా ఇంటి గడప దాటావో అప్పుడే మన మధ్య సగబంధం తెగిపోయింది. నన్ను దెబ్బ కొట్టాలని నా శత్రువులతో చేతులు కలిపిన క్షణమే మన ఇద్దరి మధ్య మిగిలిన బంధం కూడా తెగిపోయింది. ఇక నువ్వెవరో నేనెవరో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నీ బతుకు నా కాళ్ళ దగ్గరే. నేను నిన్ను క్షమించమని అడిగి ఇంటికి తీసుకెళ్ళడం కాదు, నువ్వే నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు, నేను చేసింది తప్పు అని చెప్తావు. చెప్పేలా చేస్తాను, గుర్తుపెట్టుకో అని నిప్పులు చెరిగే కళ్ళతో చెప్తుంటే నేత్ర కూడా ఏమాత్రం తగ్గకుండా, నా కాళ్ళ కింద నువ్వుంటావో నీ కాళ్ళ మీద నేనుంటానో అది చూద్దాం అని విసురుగా వెళ్ళబోతున్న నేత్ర రెక్క పట్టుకుని దగ్గరికి లాగాడు అరవింద్. ఫోర్స్గా లాగడంతో ఆ అంటూ అతనికి అతి దగ్గరగా వచ్చింది నేత్ర. పట్టుకున్న చేతిని బిగిస్తూ, ఇంకోసారి నా ఇంటికి నుండి బయటకు వచ్చాక ఇక నువ్వెవరో నేనెవరో, కానీ మనం ఇంకా అఫీషియల్గా విడిపోలేదు. అతని చేతిని విదిలించుకుంటూ, అయితే ఏంటిప్పుడు? ఇంకోసారి నా ముందు ఇలాంటి డ్రెస్ వేసుకుని కనిపించావంటే నిన్ను అక్కడికక్కడే పాతి పెడతాను, గుర్తుపెట్టుకో అంటూ ఫోర్స్గా తనని విసిరేసినట్టే తోసేసి స్పెట్స్ పెట్టుకుంటూ సర్కాస్టింగ్ లుక్తో అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను అరవింద్. నేనేంటో చూపించకపోతే నా పేరు నేత్రనే కాదు అని కసిగా అనుకుని అక్కడి నుండి ప్రకాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది నేత్ర. భార్యాభర్తల మధ్య వార్ ఎలా జరగబోతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.